ఒకటొకటిగా అప్పులు కట్టుకుంటూ వస్తున్నాం. అసలుకు మిత్తికే ఆయన చేసిన అప్పులకు మిత్తి కట్టనికనే నెలకు 5-6 వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది. సంసారం దివాలా దీపించిండు, బజార్ల ఇజ్జత్ లేకుండా చేసిండు, సిల్లి గవ్వ ఉట్టకుట చేసి రాష్ట్రాన్ని ఆడ పడేసిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. నీ సావు నువ్వు సావుపో, ఇక నేను రానే రాను, బడికే రాను అంటాడు. నెల మాత్రం జీతం తీసుకుంటుండు, దానికి మాత్రం ఏం తక్కువ లేదు. వెనకటికో పెద్ద ఆయనే చెప్పిండంట, మందేమో ఎప్పటోళ్ళనే మూలుగూడనేమో మున్పటోళ్ళనే అని. మందేం తగ్గలే, మూలుగూడ కూడా తగ్గలే. అది అట్లనే ఉంది, ఇది ఇట్లనే ఉంది. కానీ అధికారం ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తా, లేకపోతే రానుపో అని అన్నాడు. బడికి రాకపోతే పిల్లగాని ఈపులు వలగొట్టడా అనే పంతులు, ప్రభుత్వ ఉద్యోగి నౌకరికి పోకపోతే జీతం కట్ చేస్తలేరా? మరి ఇవాళ కేసీఆర్కి ఏం కట్ చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాడు, ఒక్కరోజు కూడా ఒక మంచి మాట మాట్లాడాడు. వస్తే ఏదో ఒకటి శాపనార్థాలు పెట్టిపోతాడు. 40 ఏళ్ళ అనుభవం అంటాడు. నీ అనుభవం అంతా మమ్మల్ని శాపనార్థాలు పెట్టడానికేనా? ఇది తెలంగాణ సమాజానికి ఏమన్నా మంచిదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ వాళ్ళందరూ కట్టగట్టుకొని మన మీద విషం జుమ్ముతున్నారు. ఓ రోజు తండ్రి, ఓ రోజు కొడుకు, ఓ రోజు అల్లుడు, ఓ రోజు బిడ్డ, ఓ రోజు సటకుని కొడుకు. ఇక సటకుని కొడుకు నుంచి చెప్పాలంటే మిడ్మానేరు ఉందనే ఉంది కాడ రవీందర్ అని ఆ ఊర్లో కొట్లాడినోడు ఉన్నాడు. చివరికి మిడ్మానేర్ల పట్టాలు కూడా వదలలేదయా. రాష్ట్రాన్ని దోసుకున్నదే కాదు, మిడ్మానేర్ల పేదోళ్ళకి ఇచ్చే ఇండ్ల పట్టాలు కూడా సడ్డకుని కొడుకు ఇవ్వలే. ఆ సడ్డ కూడా ఈడ ఇసుక దందాలు ఎట్లా చేసిండో మీకు అందరికీ తెలిసి, చొప్పదండోళ్ళు అందరు తెలిసి, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏదన్నా వదిలినరా, గాలి వదలలే, నీరు వదలలే, ఇసుక వదలలే, రోడ్డు వదలలే, కంకర్ వదలలే. రాష్ట్రాన్ని మొత్తం గుల్ల చేసి ఇవాళ దోపిడీకి పాల్పడి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని వస్తారు. Subscribe us and press the bell icon for more interesting updates.